కళ్యాణి రాగం, సూర్యకిరణ్ రాగం. సార్ కళ్యాణి అంటే హీరోయిన్ కదా సార్? నువ్వు చెప్పమ్మా, నేను కూర్చుంటా. నువ్వు చెప్పు. కూర్చోనాక వద్దు సార్, నేను స్టూడెంట్ అయిపోతాను. వద్దు సార్. కళ్యాణి రాగం, సూర్యకిరణ్ రాగం, ముమ్మైద్ ఖాన్ రాగం. మమ్మీ అదే ఇప్పటికింకా నా వయసు నిండా 16 చిట్టికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. సార్ ఆవిడే కదా సార్? నువ్వు అనుకోమ్మా, రాగాల గురించి తెలుసుకో ఫస్ట్. సత్తన్న రాగం తెలుసా? మీ రాగమే సార్. సత్తన్న రాగం అనుకుంటుంది. ఇప్పుడు నీ పాట మీద, నీ పేరు మీద ఒక మంచి పాట పాడినా నేను. నన్ను టెస్ట్ చేయను. నీ పేరేం పేరు అన్నావు? మధు. మధుమాస వేళలో. పూర్తి కాలేదు ఇంకా. అంటే సూపర్ గా ఉంది సార్. అసలు బాలు గారు మీ దగ్గర నుంచి నేర్చుకున్నారు కదా సార్? డౌట్స్ ఇప్పుడు కూడా అడుగుతుంటాడు. అవును అంటే కాకముందు పాడకముందు నువ్వు అనేసి బాగుంది. సూపర్ ఆపుకోలేకపోతున్నాను సార్, ఎంత బాగా పాడుతున్నారు సార్. మధుమాస వేళలో మనసైన తోటలో. ఆహా, మనసైన తోటలో మనసైన వేటలో. నేను మనసైన తోటలు అంటే నువ్వు వేటలు అంటే సార్ అది వేటలాగా అనిపించింది సార్. తోట అమ్మా. మనసైన తోటలో అను. మనసైన వేటలో. నీ గురించి చెప్పిన అసలు అమెరికాలో ఏం చేస్తావు? ఇండియన్ అమెరికన్ ఫెస్టివల్స్, ఇండియా హెరిటేజ్ డే సెలబ్రేషన్స్, అట్లా మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఏదో సార్ ఏదో చిన్నగా ఒక 100 షోస్ దాకా ఇట్లా పర్ఫామ్ చేస్తూ వచ్చాను. ఎక్కువగా మన తెలుగు అసోసియేషన్స్ వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అదంతా వాళ్ళ సపోర్టే సార్. ఎన్ఆర్ఐ సపోర్ట్ సార్. అంటే మా సపోర్ట్ ఏం లేదా? ఇప్పుడు మా ఛానల్ చేస్తున్నాం, మా తెలుగు ఫీల్డ్కి వచ్చావు కదా, తెలుగు వాళ్ళ సపోర్ట్ ఏం లేదా నీకు? మరి అంతా అక్కడ సపోర్ట్ అంటున్నావు. పొరపాటున అనేసాను సార్, సారీ సార్. ఇక్కడ స్మిత అని చెప్పి ఒక సింగర్ ఉన్నారు తెలుసా? తెలుసు సార్. పాప్ సింగర్ తెలుసు సార్. ఆవిడని బీట్ చేయాలి. అయ్యో అలాంటి మాటలు ఎందుకు సార్? అంటే ఏదో చేద్దామని వచ్చాను, కానీ అందరూ అంటున్నారు సార్. అంటే ఏమనంటున్నారు? అంటే స్మితని బీట్ చేస్తాను అంటే బీట్ అంటే లైఫ్ లో ముందుకు రావాలని నా కోరిక. చెప్పు. అంటే బీట్ అలాంటి ఏం లేదు సార్, ఎవరి ప్లేస్ వాళ్ళదే సార్. ఇప్పుడు ఎవరు లేరు కదా సార్, అందుకనే. ఎవరు లేరంటే స్మిత లేదా? అంటే ఆవిడ డివోషనల్ చేసేస్తున్నారు కదా సార్. డివోషనల్ చేసేస్తున్నారు అంటే డివోషనల్ చేసేస్తారు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకెవరు నువ్వు అనుకుంటున్నా? అంటే ఆవిడ కొంచెం గ్రాడ్యువల్ కొంచెం ఏజ్ పెరుగుతుంది, పెద్దగా అవుతుంది కదా. సో సడన్ గా దైవం పైన ఏదో కొంచెం ప్రేమ కలిగింది. ఆ దైవంతో మొన్న ఏదో శంకర్ అని చెప్పి పాడింది. అన్ని శంకర్ శివుడు. నేను అనలేదు సార్, అంటే అందరూ అంటున్నారని అంటున్నాను. మీరు అనేసి అందరూ అంటున్నారని వేస్తున్నావు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదో మొన్న ఏదో పాడింది, ఆ తర్వాత మిగతా మంచి పాట పాడుతుంది. ఓకే సార్. సో ఆమె లేదనుకోకు. ఓకే సార్. ఇక్కడ కాంపిటీషన్ ఉన్నారు నీకు. ఓకే సార్. సార్ అసలు మీరేం చేశారు సార్? నేనేం చేశాను నన్ను అడుగుతున్నావా? అదే అంటే తెలుసుకుందాం సార్. అంటే ఇంత గొప్ప టాలీవుడ్ టెక్నో స్కూల్ కి ప్రిన్సిపల్, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద సింగర్లు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నా చేతిలోంచి అట్లా జారిపోయారు. నా చేతిలోంచి. అవునా సార్? నీకు తెలిసిన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పు, ఒక 2 పేర్లు చెప్పు. కేవి మహాజన్ అంటే తెలియదు అన్నావు, రేమాన్ అంటే తెలుసు అన్నావు. అంటే ఆ జనరేషన్ వాళ్ళది ఎవరు తెలియదు. సంగీతం అన్నాక అన్ని తెలుసుకోవాలి. అంటే నేను పాప్ సింగర్ కదా సార్, వాళ్ళందరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? పాప్ సింగర్. అవును సార్. అంటే నువ్వు అనుకుంటే సరిపోదా? మేము సర్టిఫై చేయాలి కదా, పబ్లిక్, నేను ప్రిన్సిపాల్ని, నేను సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, అవునా కదా? ఒక 2-3 పేర్లు చెప్పు, సంగీత దర్శకుల పేర్లు తెలుగులో. దేవిశ్రీ ప్రసాద్, చక్రి గారు, ఆర్పి పట్నాయక్, కీరవాణి గారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మంచి పాట ఒక లైన్ తీసుకో సార్. దేవిశ్రీ ప్రసాద్ అంటే ఒకటి గుర్తొచ్చింది సార్. ఆయన, నేను, బాబా సేగల్ గారు 2009లో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో మేము ముగ్గురం కలిసి జల్సా వన్ మోర్ టైం జల్సా అని చేశాం సార్. చెప్పండి సార్. పెళ్లి ఏం సార్? పెళ్లి గురించి, అదేం హస్బెండ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? తెలియదు సార్. పెళ్లి ఇంకా చేసుకోలేదా? వద్దు సార్. పెళ్లి వద్దా? ఎందుకు? లతా మంగేష్కర్ గారు సార్ ఇన్స్పిరేషన్. అవును సార్. వాజ్పేయి అనుకున్నాను, కానీ తర్వాత జారిపడ్డాను. ఎక్కడ సార్? ఎక్కడ? సరే, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కలిసి కీరవాణి గారి ఒక మంచి పాట. కీరవాణి గారిది సార్, ఆయన అంటే గుర్తొచ్చారు. అమెరికాలో నీకు ఎవరి పేరు చెప్తానో గుర్తుకొస్తా, చెప్పు. కీరవాణి అమెరికాలో కీరవాణి గారి మ్యూజికల్ నైట్ అయితే నాది స్పెషల్ గా లోకల్ టాలెంట్ అని నాతో పర్ఫామ్ చేయించారు. ఏం పాట పాడావు అక్కడ? తెలుసా
మనసా ఇది నాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. ఒక విషయం తెలిసింది సార్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, బ్రీత్ ని కొంచెం కంట్రోల్ చేయాలి, రాగాలు ఇంకా బాగా పాడితే అది ప్రాక్టీస్ అవుతుంది. సార్ ఇదే పాట మీరు పాడండి సార్. అంటే నేర్చుకున్నాను సార్. అంటే మీరు చెప్పారు కదా సార్. ఈ పాట వేసుకున్నాను తెలుసా? క్రిమినల్ అనుకోండి సార్. ఇప్పుడు ఆ పాట నేను పాడాలా? యా. ఎలా పాడతానో, ఇలా బ్రీత్ ని ఎలా పట్టుకుంటానో, ఇలా కంట్రోల్ చేసి నేర్చుకో, చూసి నేర్చుకో. ఓకే సార్. తెలుసా సార్ ఏమైంది సార్? గొంతు చాలా రోజులైంది కదా. తెలుసా అబ్బా అబ్బా మనసా మళ్ళీ అబ్బా ఇది ఏ జన్మ అనుబంధం. సార్ కీరవాణి గారు ఏంటి బాధపడతారు సార్? ఫీల్ అవుతాడా నాకు పాడించలేదు? అవును సార్. అంటే ఈ పాట మీతో ఎందుకు పాడించలేదని ఆయన బాధపడి ఇంకే సినిమా చేయకపోతే మా అందరికి కష్టం కదా సార్. అందుకనే వద్దు సార్. ఇంకేదైనా పాడుకుంటావా? వాంట్ టు టెస్ట్ మై టాలెంట్? టెస్ట్ కాదు సార్, అంటే జస్ట్ విందామని సార్. నా పాట పాడతారు సార్? హోలలే బోలలే హోలలే 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 హోలలే. నో సార్. యు ఆర్ నాట్ సెట్. ఎప్పుడు పెట్టారు సార్ ఈ స్కూల్? నా చిన్నప్పుడు పెట్టాను యాక్చువల్లీ. మీ చిన్నప్పుడా సార్? యా నా చిన్నప్పుడు పెట్టాను యాక్చువల్లీ. దీని నా చిన్నప్పుడా సార్? ఓపెనింగ్ ఘంటసాల గారి చేతుల మీదకే జరిగింది. ఆయన లేరు అనుకుంటు కదా సార్? అప్పట్లో ఉండేవారు కదా, ఇప్పుడు లేరు. అప్పట్లో ఉండేవారు. ఆయన చేతుల మీద ఓపెన్ అయింది. ఆ మహాదేవన్ గారు వచ్చే ఇదంతా కొంచెం సర్దారు. అక్కడ అది హార్మోనియం పెట్టరా, ఇక్కడ ఇది. నాకు ఎందుకు నమ్ముద్దు అవట్లేదు సార్. టెస్ట్ చేస్తావా? ఇంకా నా గురించి టెస్ట్ చేస్తావా? టాలెంట్ చూస్తావా? ఒక్క ఫోటో కూడా లేదు సార్. ఎవరిది? అదే ఇంతమంది ఉన్నారన్నారు, స్టూడెంట్ అన్నారు, ఒక్కటి కూడా. ఐ డోంట్ లైక్ ఫోటోగ్రాఫ్స్, యు నో. యా యు వాంట్ టు టెస్ట్ మీ, యు కెన్ టెస్ట్ మీ. సార్ ముమైత్ ఖాన్ రాగం ఎప్పుడు పుట్టింది సార్? ముమైత్ ఖాన్ రాగం ఎప్పుడు పుట్టిందా? అది ఎప్పుడు పుట్టిందో నాకే తెలుసు. నువ్వు ముందుకు రా. నా ఉద్దేశం అంటే నువ్వు జీవితంలో ముందుకు రావాలి. రా సార్. ఉదయ్ కిరణ్ రాగం అన్నారు, అది ఎలా వచ్చింది? ఉదయ్ కిరణ్ రాగం అనలేదు, సూర్యకిరణ్ రాగం అన్నా. ఎలా వచ్చింది సార్ అది? ఎలా వచ్చిందంటే ఇప్పుడు కళ్యాణి రాగం ఉంది. ఒకసారి వినిపించండి సార్. ఉదయ్ కిరణ్ రాగమా? అవును సార్. ఉదయ్ కిరణ్ సూర్యకిరణ్ రాగం. సూర్యకిరణ్ రాగం ఏమంటాం అబ్బా? సూర్యకిరణ్ కళ్యాణి కళ్యాణి సూర్యకిరణ్. స్టాప్ ఇట్. కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఐ సిట్. యా. యు స్టాండ్. యు సిట్, ఐ స్టాండ్. నో పర్వాలేదు. కూర్చోండి సార్, కూర్చోండి. యా. చూడమ్మా, ఎప్పుడు స్టార్ట్ చేసావు? చాలా ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశాను. ఎవరెవరమ్మా స్టూడెంట్స్? ఎవరమ్మా? శ్రేయా ఘోషల్, బాలసుబ్రహ్మణ్యం, నీతి చౌహాన్, అదేదో చౌహాన్, అందరూ. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. సునీతి చౌహాన్ నీ దగ్గర నేర్చుకుంది. ఇంకెవరన్నా? శ్రీరామచంద్ర నా స్టూడెంట్. అమ్మా ఈ కర్ర ఎలా ఇరుగుద్దమ్మా? కర్ర అంటే అలా కాదు, ఇది ఇరుగుతుందా లేదా అని టెస్ట్ చేయాలనుకుంటున్నా. ఇంతకుముందు ఇరిగిందా వాళ్ళని టెస్ట్ చేయడానికి? ఇంకొకసారి టెస్ట్ చేద్దాం అంటున్నా. నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం ఏంటండి? అంటే టెక్నో స్కూల్ అన్నావు, టెక్ టీచర్ అన్నావు, ఎంతోమంది పేర్లు చెప్పి ఒక్కసారి నీ కర్రని ముందు టెస్ట్ చేస్తే. టెస్ట్ చేయొచ్చు కదా? ఏంటి ఎక్స్ట్రా చేస్తావు? టెక్ స్కూల్ అని బాగా డబ్బులు నొక్కుతున్నావు అంటే మేము అందరూ పిచ్చోళ్ళ అనుకుంటున్నాం. ఇక్కడ ఎన్ఆర్ఐ హియర్, ఓకే, మేడ్ ఇన్ యూఎస్ఏ. సిటిజన్. సిటిజన్ ఒసామా కాదు, ఒబామాతో చెప్తా. అర్థమైందా? ఎన్ని రాగాలు ఉన్నాయి? ముమైత్ ఖాన్ రాగం ఏంటమ్మా? ముమైత్ ఖాన్ రాగం ఏంటో చెప్పు. చెప్పు ఏంటో చెప్పు తొందరగా. ఆహా చాలా బాగుందమ్మా, చాలా ఇంప్రూవ్మెంట్. అమెరికా వస్తావా? అమెరికా అమ్మా, టెక్నో స్కూల్ అక్కడ పెడదాం. వస్తావా? స్కూల్ తీసుకెళ్తా, సైడ్ తీసుకెళ్ళి స్కూల్లో ఎలా జాయిన్ చేయాలో చెప్తా. నా సాంగ్ పాడు. ఇందాక ఏమన్నా అమ్మా? నా దేశీ గర్ల్ సాంగ్ ఏమన్నా? దేశీ గర్ల్ సాంగ్ ఎలా పాడించు? నువ్వు పాడు, నువ్వు పాడు. నా ఆల్బమ్ వస్తుంది తెలుసా? నువ్వు ఆల్బమ్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా? అక్కడ ఉంటావు. ఇప్పుడు చెప్తున్నా. ఏది ఏది నువ్వు పాడు ఒకసారి. దేశీ గర్ల్ సాంగ్ పాడు. యో బేబీ, యో బేబీ, టేక్ ఇట్ ఈజీ. యో బేబీ, టేక్ ఇట్ ఈజీ. నేను
ఇక దేశీ గర్ల్ एक देसी गर्ल అను यो बेबी टेक इट इजी मैं हूं देसी गर्ल అది బెటర్ బాగుంది పాట బాగా గుడ్ స్టూడెంట్ దా 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 దేశీ గర్ల్ ఆల్బమ్ లాంచ్ చేద్దాం పద 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 కమ్ ఆన్